మా ఆయనకి గన్ లైసెన్స్ అవసరం లేదు. ఏంటమ్మా 78 కోర్టు కేసులు, 12 పోలీస్ స్టేషన్లో రంగాని సంతకం పెట్టి అలవాటైపోయింది. పెట్టేశాను ఇక్కడ కూడా రంగాని. సారీ. నేను చెప్పానే ఈ అమ్మాయి గురించి. నీతో కొంచెం మాట్లాడాలి. ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి. ఈ రోజు నుంచి నా చెల్లెలుగా నువ్వు ఈ ఇంట్లోనే ఉండిపో. ఈ అన్నాళ్ళైంద్ర ఎంత తాగి అరే వదిన గారు మంగాకి మన రంగాకి లింక్ ఎట్టారా? మరి పాత ఫ్రెండ్స్ పరిస్థితి ఏంటి? పాత ఫ్రెండ్స్ అంటే అదే వనజాక్షి, అది పొట్టిదిరా. జలజాక్షి, అది పక్కదే. కామాక్షి, అది మరీ బొండా. మీనాక్షి. సూపర్. మన బావ మీనాక్షి ఎంత ఎంజాయ్ చేసేవర్రా. ఒక్కటే ఏటు. ఊరికి వస్తారా? ఎంత ధైర్యంరా మీకు? ఎప్పుడు నాయాలని తిప్పురా కొడుకు. నువ్వా? నా ఎలా ఇన్ని సంవత్సరాలు ఇంటి ఉప్పు తిని ఎలా చేసారా ఈ పని? ఈ భార్య పిల్లలు తెలిస్తే ఏమనుకుంటారా? నాకు తెలుసయ్యా. నేనే పంపించాను. నువ్వెందుకు వచ్చావే? ఎందుకు చేశారా ఈ పని? ఆకలయ్యా, ఆకలి. నెలలా డబ్బులు ఇస్తారు కదా? అయ్యా, మీరిచ్చే బియ్యము డబ్బులు నాకు నా మొగుడికి బతకడానికే సరిపోవడం లేదయ్యా. కానీ ఇదిగో ఇప్పుడు ఈ బిడ్డ పుట్టింది. రొమ్ముల్లోంచి పాలు రావడం లేదయ్యా. ఈ బిడ్డకి ఏం పెట్టి పోషించదయ్యా. మిమ్మల్ని చంపితే ఆ పులిచెర్ల వాళ్ళు 5 లక్షలు ఇస్తానన్నారయ్యా. ఆ డబ్బులతో ఎక్కడికైనా దూరంగా పోయి మా బిడ్డని పెంచుకుందాం అనుకున్నామయ్యా. మేం చేసిన తప్పుకి నా మొగుడితో పాటు మా ఇద్దరిని కూడా చంపేయండి అయ్యా. మీరు చెప్పినట్టుగానే వ్యవసాయం చేద్దామని భూమి కాగితాలు లోను కోసం బ్యాంకులో తాకట్టు పెట్టాం. అన్ని పూర్తయ్యాక ఆ బ్యాంకు మేనేజర్ ని అల్లుడిగా చేసుకున్నాడు ఆ నాగరాజు గారు. సభాషలుడు. నీళ్లు లేక పంటలు లేక పొలాలు పోయి ఇంకా ఎన్నాళ్ళయ్యా మాకి బతుకులు. చెప్పేటయ్యా, చెప్పేటి. రేపు పొద్దున వచ్చి మీ దస్తావేజులు మీరు తీసుకెళ్ళండి. రేపు ఏ దొంగతనాలో ఏంటో ఫస్ట్ టైం భయంగా ఉంది. రాయలసీమలో ప్రాణాలకు సెక్యూరిటీ పెట్టుకుంటారు గాని పర్సులకి బీరువాలకి కాదరా. పదండి.
మెసేజ్ ఇలావు డాక్యుమెంట్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నారా? అంజమ్మా అప్పలనాయుడు అయ్యా ఈ కాగితాలు తీసుకుని ఎన్ని బ్యాంకుల చుట్టూ తిరగాలయ్యా? వీడిని గుర్తుపట్టారా? 2 రోజుల్లో లోన్ శాంక్షన్ అవ్వలేదనుకో నిన్ను పోసేసి ఇదే మూటలో కప్పెట్టేస్తాను. మొదట్లోనూ వాళ్ళకి శాంక్షన్ చెయ్యి. థ్యాంక్స్. అయ్యా భవానీ ప్రసాద్ గారు, మీరు చెప్పినట్టుగానే బ్యాంకు మేనేజర్ గారు అందరికీ లోన్లు శాంక్షన్ చేశారు. మీరు మా కోరిక మన్నించి వ్యవసాయానికి రుణాలు ఇచ్చినందుకు మా ధన్యవాదములు. నన్ను దొంగలా ఎత్తుకొచ్చి బలవంతంగా లోన్లు ఇప్పించినంత మాత్రాన నీ ఆశయం నెరవేరుతుందనుకుంటున్నావా? లోన్లు ఇచ్చేశారు, వ్యవసాయం చేసి పంటలు పండించేయచ్చు అనుకుంటున్నావు కదూ? మా మావ సంగతి తెలుసు కదా. నువ్వు 10 జన్మలెత్తినా సరే ఈ సీమకు 10 చుక్కల నీళ్లు కూడా తెప్పించలేవు భవానీ ప్రసాద్. ఎంతమంది చంపేస్తారా? రేయ్! మీ అన్నయ్యని చంపినప్పుడు రాని కోపం ఎవడో పగవాణ్ణి చంపినప్పుడు వచ్చిందా? వదులు వదులు. ఇదేంటో తెలుసా? తాళి. మొగుడు బతుకున్నంత కాలం ఓ ఆడదాని మెడలో ఉన్న తాళిని ఎంతో గర్వంగా మోస్తుంది. మొగుడు చనిపోయాక అదే తాళి మెడలో ఎంత బరువుగా ఉంటుందో తెలుసా? ఈ ఇంటి పరువు, నీ ఆశయాన్ని నేనొక్కదాన్నే మోస్తున్నాను. చూడ్రంగా, చేతనైతే చేతులు కలుపు, చేత కాకపోతే చావుని చూడ్డం అలవాటు చేసుకో. రతయ్య, వీడి శవాన్ని ఆ పులిచెర్ల పొలిమేరలో పడి. మళ్ళీ దొరికేవరా భవానీ ప్రసాద్? బావా ఏమైందిరా? పులి చర్లోళ్ళు చంపేశారా? నిన్న బానే ఉన్నావు కదరా? ఆ చూపేంటిరా? రే ఎంత పనిచేశాడ్రా! ఏ ఫ్యాక్షన్ జాన్ని చూసి నువ్వు విర్రవీగుతున్నావో అదే ఫ్యాక్షన్ ఉచ్చులో పడి నువ్వు చిక్కుకుపోవుగాక. ఇదేంట్రా? ఆ పంతులు అప్పుడెప్పుడో నీళ్లు కలితే ఇప్పుడు పని ఏంటి? ఆ పులి చర్లోళ్ళు మనల్ని పిల్లులు చేసి మన పేకలు కొయ్యక ముందే మనం చీమల్లా ఈ సేవ నుంచి తప్పించుకునే మార్గం చూడరా? ఎక్కడికి తీసుకొచ్చావేంట్రా? పులిని చూద్దామని. పులినా? అయ్యా రేయ్, పంపించండి రా. భవానీ ప్రసాద్, కూర్చో. చరిత్ర పుటల్లో సింహపురి వారు పులిచెర్లకి మొదటిసారి వచ్చారు. వియ్యానిక కయ్యానిక
ఇదిగో పెద్దయినా మీరు అనుకున్నట్టు మీ అల్లుణ్ణి కొడుకుని మీ మనుషుల్ని చంపింది మేం కాదు సార్. అసలు నేను భవానీ ప్రసాదే కాదు సార్. తెలుసురా రంగా. తెలుసా అంటే అంటే నేను భవానీ ప్రసాద్ని కాదని రంగా అని మీకు ముందే తెలుసా? నీ దొంగ ఫైల్స్ అన్ని చదివి ఎస్పీ మొత్తం చెప్పాడ్రా. చెప్పాను కదా అనవసరంగా టెన్షన్ పడిపోయారు. ఇగో పెద్దనా మీ పేరు చెప్పగానే ఇది కూడా పోసేరీళ్ళు. నిజంగా మమ్మల్ని ఏం చేయరు కదా సార్. చెప్పాను కదా ఏం చేయరని. రంగాన్ని తెలిసిన తర్వాత ఏం చేస్తారు? ఏం చేస్తారు? మన భవానీ ప్రసాద్ కాదు కదా. అవును. భవానీ ప్రసాద్ ని కోర్టు దగ్గర బాంబు దాడిలో మేం చంపామన్న విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ భవానీ ప్రసాద్ ని దేవుడిగా ఆరాధించే జనానికి తెలియదు. భవానీ ప్రసాద్ అన్న పేరు మళ్లీ వినపడకూడదంటే భవానీ ప్రసాద్ మళ్లీ చావాలి. ఊరుకో పెద్దయినా చచ్చిపోయిన మనిషిని మళ్ళీ ఎలా చంపుతారు? చంపగలరు. ఎవరిని? నిన్నే. నన్నా? నీ వదిన కొంగు చాటు నుంచి నిన్ను బయటికి రప్పించి నిన్ను భవానీ ప్రసాద్ చేసి చంపుతా. ఊరుకో పెద్దయినా మాది కత్తూరులో బ్యాచ్ గాని కత్తి పట్టే బ్యాచ్ కాదు. ఎరా రేయ్ రంగా, నీ చేత కత్తి పట్టించి భవానీ ప్రసాద్ ని చేసి మరీ చంపుతా. ఇన్నాళ్ళు రక్తంతో తడిసిన రాయలసీమ నీళ్లతో తడవాలి. కత్తులు పట్టిన చేతులు కొడవళ్లు పట్టాలి. పీకలు కోసిన చేతులు నాగళ్లు పట్టాలి. బాంబులు విసిరిన చేతులు విత్తనాలు నాటాలి. ఈ సీమలో వ్యవసాయం జరగాలి. రత్తయ్య, ఇంకో వారం రోజుల్లో ఆ ప్రాజెక్టు పనులు పూర్తి కాబోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ దాని మీద ఆ పులిచెర్ల వాళ్ల కళ్లు పడ్డానికి వీల్లేదు. 1000 కళ్లతో కాపలా కాయండి. వెళ్ళండి. అయ్యా, ఆ సింహపురి వాళ్ళు కట్టిస్తున్న ఇరిగేషన్ ప్రాజెక్టు వారంలో పూర్తవుతుందంటయ్యా. పైగా గవర్నర్ గారి స్వయంగా వచ్చి ప్రారంభోత్సవం చేస్తారంట. గవర్నర్లు వస్తారు, పోతారు. గవర్నమెంట్లు వస్తాయి, పోతాయి. కానీ ఈ సీమలో ఎప్పటికీ బతుకుండేది ఫ్యాక్షనిజం ఒక్కటే. అలాంటి ఫ్యాక్షనిజంలో ఉండే ఆవేశాన్ని నీళ్లతో తడిపి చల్లార్చక ముందే ఆ ఫ్యాక్షనిజం లో ఉన్న వాడిని వేడిని ఆఖరిసారిగా సింహపురి వాళ్ళకి రుచి చూపించండ్రా. ఏంటి ఇక్కడ ఎవరు ఏడవట్లేదు? ఈ ప్రాంతంలో పుట్టిన ప్రతి ఆడది ఫ్యాక్షన్ మూలాన తన అన్ననో, నాన్ననో, బాబాయినో, తమ్ముణ్ణో, మొగుణ్ణో కోల్పోయింది. ఇక్కడ తాగడానికి నీళ్లే కాదు, ఏడవటానికి కన్నీళ్లు కూడా మిగల్చలేదు ఆ పులిచెర్ల వాళ్ళు. తరాలుగా ఆ సింహపురిని కాపాడుతున్న రత్తయ్యని తీసుకురండ్రా.
ముసలోడివైనా మగతనం చావలేదురా ఇంకా నీకు. ఇక కోసిన తర్వాత 10 నిమిషాల వరకు నా జోలికి ఎవరు రావద్దు. నా ఊపిరి మిగులున్నా ఎగిసి 10 మందిని కోసేస్తా. ఈ అబ్బా చెప్పరా చెప్పు. నా కొడుకుని ఒక్క ఏటుతోనే కదరా చంపావు. అవును నేనే చెప్పా. అమ్మా రంగాన్ని నమ్మొచ్చంటావా? వీడి ఒంట్లో ఉన్నది కూడా ఈ వంశ రక్తమే. ఆ రక్తం వేడెక్కిన రోజున వీడేం చెయ్యగలడో నీ కళ్ళతో నువ్వే చూడు.